యొక్క వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూసుకున్నటువంటి లేఖన భాగం మరొకసారి చూద్దాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ 2nd chapter verse 1. దేవుని యొక్క వాక్యం చూద్దాం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు అని అక్కడ మనం చూడవచ్చు. దే కేమ్ ఫ్రమ్ ఈస్ట్. అయితే చాలా సుదూర ప్రయాణం చేసి కష్టపడి, ఆ రోజుల్లో వాట్సాప్, మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, ఎలాంటి టెక్నాలజీ లేనటువంటి, ఫోన్ కాల్స్ కూడా లేనటువంటి ఆ దినాలలో వారు జ్ఞానముతో స్టార్ట్ చేశారు వారి యొక్క జర్నీ, వారి యొక్క ప్రయాణాన్ని. ప్రియులారా, వారు మాకు ఎందుకులే అనేటువంటి నెగిటివ్ థాట్స్తో వారు లేరు. ఎలాగైనా ఈరోజు, లేదంటే ఎలాగైనా దేవాది దేవుడిని, సర్వ సృష్టికర్తను, లోకరక్షకుడును, యూదుల రాజును కలుసుకోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వారు దే హ్యావ్ అరైవ్డ్ ద జెరూషలేం సేఫ్లీ. క్షేమంగా వచ్చారు. విత్ దేర్ హార్డ్ వర్క్, కష్టపడి వచ్చారు. అయితే ప్రియులారా, వాళ్ళలో మనం చూడవచ్చు డెస్టినేషన్, వారు ఫిక్స్ చేసుకున్నటువంటి గోల్, దేవునిని దర్శించాలి, దేవునిని ఆరాధించాలి. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని పరిస్థితులు అడ్డుగా ఉన్నా, ఆటంకాలతో కూడినటువంటి ప్రయాణమే ఉన్నా, వారి యొక్క ప్రయాణము సురక్షితముగా వారు కొనసాగించి దర్శించగలిగారు. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి జననములో మనము గోల్, డెస్టినేషన్, ఒక విశ్వాసి డెస్టినేషన్ ఏంటి అని అంటే దేవుని యొక్క రాజ్యాన్ని చేరుటయే, దేవుని యొక్క ముఖ దర్శనము చేయాలి. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22nd chapter verse 4. అక్కడ వారు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఎస్, ఆయన నామము వాళ్ళ నొసల్లో ఎందు ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే హెడ్, వాళ్ళ యొక్క నామము వాళ్ళ యొక్క నొసటి మీద ఉంటుంది. వారు దేవునిని ముఖ దర్శనము చేస్తారు. ఇప్పుడు మనము ఇఫ్ యు వాంట్ టు విజిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని నువ్వు చూడాలి అని అంటే, ఇఫ్ యు వాంట్ టు స్టే దేర్, అక్కడ నువ్వు ఉండాలి అని అంటే, మొట్టమొదట నీవు ఫిక్స్ చేసుకున్నటువంటి డెస్టినేషన్, నీవు ఫిక్స్ చేసుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాంటి మ్యాప్స్ లేనిటువంటి ఆ దినాలలో, ఎలాంటి పరిచయం లేనటువంటి యెరూషలేముతో ఎలాగైనా లోకరక్షకుడును, జీవాధిపతి అయిన దేవుడును, యూదుల రాజుగా పిలువబడేటువంటి జీసస్ని కలుసుకోవాలి, చూడాలి, ఆరాధించాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో వారు వాళ్ళ ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించారు. ఒక విశ్వాసి జీవితంలో మనము కూడా అనుకున్నది దేవుని రాజ్యం చేరాలి అని, మనం అనుకున్నది పునాదులు గల పట్టణం ఒకటి ఉందని, అక్కడ చెదలు పట్టదు అని, అక్కడ నిందలు, అవమానాలు ఎలాంటివి ఏమీ ఉండవు, కన్నీళ్ళు ఉండవు అని, కలవరాలు ఉండవు అని, ఎలాంటి లోక సంబంధమైన శరీర బాధలు, రోగాలు ఉండవని, ఆ పరిశుద్ధమైన పట్టణంలో జీవాధిపతి, దేవాది దేవుడు, కెరూబులు శరూబులతో ఆరాధించబడుతున్న ఆ గొప్ప దేవుని దర్శించడమే
వాళ్ళ యొక్క డెస్టినేషన్. ఒక బిలీవర్ డెస్టినేషన్ అదే. ఒకవేళ మార్గ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ వారు వెనుదిరగని వీర సైనికులుగా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. తూర్పు దేశపు జ్ఞానులు దే కేమ్ ఫ్రమ్ ఈస్ట్, తూర్పు నుంచి వచ్చారు. ఎంతో సుదూర ప్రయాణం. అక్కడ రాయబడి ఉంది యంగ్ మ్యాన్. దేవుని యొక్క ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో యంగ్ మ్యాన్, హి వాజ్ బోర్న్. ఆయన జన్మించాడు. ఎక్కడ? యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్న బెత్లెహేములో. వారి డెస్టినేషన్ ఫిక్స్ చేసుకున్నారు. వెనుదిరగలేదు. ఆటంకాలు వచ్చినా వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి వారు చరిత్రలో నిలిచిపోయే జ్ఞానులయ్యారు. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మన డెస్టినేషన్, మన గోల్, ఎవ్రీ బిలీవర్, ప్రతి ఒక్క విశ్వాసికి దే నీడ్ టు హ్యావ్ డెస్టినేషన్ టు గో దేర్ విచ్ ఈస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము చేరుటయే మన డెస్టినేషన్. ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ వెనుదిరగకుండా ఆ యొక్క ప్రయాణాన్ని మనము కొనసాగిస్తూనే ఉండాలి. జ్ఞానులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. రెండవది, వారు హంబుల్నెస్, మాట వినే తత్వము. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారో, ఏ దుష్టుడు మనల్ని వెనక్కి లాగుతున్నాడో, ఏ దుష్ట ఆలోచనలు మన మనసును చెరిపివేస్తూ మన మార్గాన్ని మళ్ళిస్తున్నారో, మన ఆత్మీయ జీవితాన్ని వారు ప్రక్కకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారో, వారు పసిగట్టేటువంటి జ్ఞానముతో ఉన్నటువంటి వారు. హేరోదు రాజు అంటున్నాడు, చూడండి అధ్యాయములోనే హల్లెలూయా 2వ అధ్యాయములోనే చూడండి ఆ మాట చదువుకుందాం. 8వ వాక్యం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తిండని చెప్పాడు. దట్ ఈజ్ ఏ ఫేక్. అది చాలా దుష్ట ఆలోచన. మీరు వెళ్ళి మరలా నా దగ్గరికి వచ్చి ఆ విషయాలన్నీ చెప్పమన్నాడు. అది ఎందుకనంటే దుష్ట ఆలోచనతో యూదుల రాజుగా, లోకరక్షకుడుగా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి హాని చేయాలని ఆ మనస్సు చెప్తా ఉన్నాడు, ఆ మాట చెప్తా ఉన్నాడు. ప్రియులారా, వారు తూర్పు దేశపు జ్ఞానులు. 12వ వాక్యం ఉంటుంది చూడండి, 2వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వాక్యం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరొక మార్గం. ఎస్, మనకి మరొక మార్గము, అది జీవ మార్గము. ఇట్స్ ఎ లైఫ్ వే, జీవ మార్గము. ఆ మార్గము గుండా వెళితే జీవం ఉంటుంది, మరణము ఉండదు, బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, శరీర రోగాలు ఉండవు, ఎలాంటి టెన్షన్స్, బీపీ, షుగరు, ఎలాంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడవు. అక్కడ నిమ్మలముగా ఉంటారు ప్రతి ఒక్క విశ్వాసి. పరిశుద్ధమైన మనస్సు కలిగి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ మార్గంలో వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క మాట వారు విన్నారు. వారు వినయము కలిగి ఉన్నారు. మాట అంటే ఏది శ్రేష్టమైనదో, ఏది వాళ్ళ జీవితాలకు హానికరమైనదో, ఎవరు మంచి మిత్రులో, ఎవరు చెడ్డ మిత్రులో, ఎవరు వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నారో ఆ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకుని దే హ్యావ్ టేకెన్ రైట్ అండ్ బెస్ట్ డెసిషన్. చాలా పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే హేరోదు వద్దకు మరలా వెళ్ళకూడదు అని దేవుని చేత స్వప్నం బోధించబడిన వారుగా పరిగణించబడుతున్నారు. ప్రియులారా, నిజమే, మనము దేవుని మాట వినేవారేముగా ఉండాలి, వాక్యానుసారంగా వెళ్ళేవారిగా ఉండాలి. వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి దుర్బోధలలో ఇరుక్కుని
ఈ లోక ఆకర్షణలో, ఈ లోక దుష్ట స్నేహాల్లో పడిపోయి జీవ మార్గాన్ని నీవు తప్పిపోతున్నావేమో. తూర్పు దేశపు జ్ఞానులు మనకి ఆ సందేశాన్ని ఇచ్చారు. ఏంటి అంటే, మొట్టమొదట దే హ్యావ్ డన్ మోర్ అండ్ మోర్ హార్డ్ వర్క్. కష్టపడ్డారు. ప్రయాణం అంటే అంత ఆషామాషి కాదు. ఫ్యామిలీస్ని వదిలారు, బంధుమిత్రులను వదిలారు. కానీ దేశము, సుదూర ప్రాంతము ఎలాగైనా దర్శించాలని కష్టపడి ప్రయాణం చేశారు వారు. ప్రియులారా, అందుకని దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం కరిగిపోవాలి. ఈ శరీరముతో ఉన్నటువంటి మనము ఒక రోజు గడిచిపోయింది, ఒక క్రిస్మస్ అయిపోయింది, ఒక న్యూ ఇయర్ అయిపోయింది, ఒక బర్త్డే అయిపోయింది అనుకుని సంతోషిస్తున్నావేమో. మరలా నీ శరీరంలో ఉన్న ఆరోగ్యం తిరిగి రాదు. మరలా ఆ రోజు రాదు, మరలా ఆ సంవత్సరం రాదు, మరలా ఈ సంవత్సరం అయిపోయిన క్రిస్మస్ రాదు. నీ జీవిత దినాలు తరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ అవి పెరగవు. అందుకనే వాడిపోకముందే నన్ను వాడుకో ప్రభు అని మంచి పాట రాశాడు ఒక భక్తుడు. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు కూడా అంతే. మరలా రేపు ఏముంటామో ఉండమో, నెక్స్ట్ ఇయర్ ఉంటామో ఉండమో. దే హ్యావ్ టేకెన్ బెస్ట్ డెసిషన్ టు విజిట్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ సర్వ సృష్టికర్తను చూడాలని వారు మంచి డెసిషన్ తీసుకున్నారు. నిజమే ప్రియులారా, మరియ కూడా ఉత్తమమైనది ఎంచుకుంది, మార్తేమో బిజీ షెడ్యూల్ని ఎంచుకుంది. మరియేమో బెస్ట్ థింగ్ తన జీవితంలో ఎంచుకుంది. అదేంటంటే దేవుని పాదాల వద్ద కూర్చుని వాక్యము వినడము, దేవునితో మొరపెట్టి ప్రార్థన చేసే అనుభవం. అంటే ఈవిడ కష్టాలన్నీ ప్రియులారా, అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు క్రిస్మస్లో ఒక ప్రత్యేకం, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఎందుకంటే వారు వారి ప్రయాణాన్ని ఆటంకపరిచేటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొని జీవము కలిగిన దర్శించగలిగిన గొప్ప జ్ఞానులు. అందుకే వారి పేరు అక్కడ రాయబడి ఉంది, జ్ఞానులు. They came from east. They were wise men. వారు జ్ఞానులు, జ్ఞానంతో ఉంటారు. ఎవడు మంచోడో, ఎవడు దుష్టుడో, ఏ యాప్స్ నిన్ను పాడు చేస్తున్నాయో, ఏ ఫోన్ నీకు ఆటంకంగా ఉందో, ఎలాంటి యాప్స్, ఎలాంటి నువ్వు బానిసపు సంఖ్యలలో ఇరుక్కుపోయావో గ్రహించే మనస్సు నువ్వు కలిగి ఉండాలి జ్ఞానుల వలె. జ్ఞానులు అదే. ఏ రోజు మంచోడు అనుకున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు అడు మంచోడు కాదు. దుష్టాలోచనతో చెప్పాడు, వెళ్ళదు. నిజమే ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ యాప్స్, ఏ ఫోన్ టెక్నాలజీ, ఎవరు రహస్యమైన స్నేహితులు, దుష్టులతో సాంగత్యం చేస్తున్నావో గ్రహించుకోకపోతే నీ జీవిత నాశనము దుష్టుడు కలుగు చేసే పరిస్థితులు ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితానికి పతనం ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. దినాలు అయిపోతున్నాయి, క్యాలెండర్ ముందుకే కానీ వెనక్కి రాదు. నీ జీవిత దినాలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. నువ్వు ముందుకు వెళ్ళిపోతున్న దినాలు తరిగిపోతూ ఉన్నాయి. తూర్పు దేశపు జ్ఞానులు అది గ్రహించారు. ఎలాగైనా దేవునిని వెంబడించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునిని దర్శించాలి. రెండవది వారు నేర్చుకున్నది హంబుల్నెస్, వినయము, మాటినే తత్వము. దేవుని మాట ఏది మంచిదో ఏది చెడ్డదో అనేటువంటి ఉంది. మూడవది వారు గైడెన్స్ తీసుకునేటువంటి ఆ యొక్క మనస్సును కలిగి ఉన్నారు. గైడెన్స్ అంటే వారు ఆ నక్షత్రము చెప్పింది చెప్పినట్టుగా వారు ఫాలో అయ్యారు. గైడెన్స్. మనము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడా లేదా అనేటువంటి దేవునితో సంపూర్ణంగా కనెక్ట్ అయితే మనము ఆయన నిర్ణయించినటువంటి ఆ రాజ్యములో, సిద్ధపరిచిన రాజ్యములో తప్పకుండా ఉండగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా.
ప్రియులారా, ఇక్కడ మరొక సంఘటన మనం చూస్తాం, మరొక వ్యక్తులను మనం చూస్తున్నాము. తూర్పు దేశపు జ్ఞానులు, ఆ తూర్పు దేశపు జ్ఞానులు లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వాక్యం. ద బుక్ ఆఫ్ లూక్, గాస్పెల్ లూక్ 2nd chapter verse 8. 8వ వచనం చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, మనకు అప్పగించిన పనిని మనం చేయడం. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే వారు దేవుని దర్శించాలని ఆటంకాలు ఎదుర్కొని దేవుని మాట ఏదో, దుష్టుడి మాట ఏదో పసిగట్టగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జ్ఞానులు ఎలాగయ్యారో, ఈ గొర్రెల కాపరులు కూడా, కొందరు గొర్రెల కాపరులు తమ దేశంలో, ఆ దేశంలో తమ మందును కాసుకుంటున్నారు. నిజమే. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత కుటుంబంలో భార్యనా, భర్తనా, బిడ్డల, ఎలాంటి బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు? విద్యార్థి బాధ్యత, ఉద్యోగ బాధ్యత, నాయకుడు బాధ్యత, ఏ బాధ్యతలు ఉన్నాయో నీవు సంపూర్ణంగా దానిని నువ్వు చేయగలిగితే. గొర్రెల కాపరుల బాధ్యత ఏంటంటే గొర్రెలు గాయడం, నిద్రపోవడం కాదు, లేదంటే కాసేపు ఆ బయట అటు ఇటు తిరగటం కాదు, కానీ వారు గొర్రెలు కాసుకొనుచుండగా. హల్లెలూయా. అంటే బాధ్యత కలిగిన వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. బాధ్యత కలిగినటువంటి వారు నీతి న్యాయాలు తప్పకుండా పాటిస్తారు. వారు కొందరు అని రాయబడింది అక్కడ. అంటే చాలామంది గొర్రెల కాపరులు ఉన్నారు, కానీ ఆ దేశంలో ఆ గుంపుకు మాత్రమే, ఆ కొద్ది మంది గొర్రెల కాపరులకు మాత్రమే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని దూతలు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ప్రత్యక్షమయ్యారు? వారికి చదువు రాదు, వారికి జ్ఞానము లేదు, కానీ బాధ్యత కలిగినటువంటి వారు. హల్లెలూయా. బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి వాళ్ళ బాధ్యత అంటే, చూడండి, ఆ లూకాసు సువార్త 2వ అధ్యాయము 17వ వాక్యంలో ఉంటుంది. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దే హ్యావ్ పబ్లిష్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దట్ విలేజ్ పీపుల్ వైల్ దే ఆర్ పాసింగ్ దట్ విలేజ్. ఆ గ్రామంలో నుంచి వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణములో వారు దేవుని యొక్క మాటలు, సర్వ సృష్టికర్త ఈ బెత్లెహేములో జన్మించాడు, మీరు స్థలము లేదు మా దగ్గర అన్నటువంటి ఆయన ఎవరో కాదు. హీజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్, హీజ్ ఎ క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, హీజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు, సర్వ సృష్టికర్త, జీవాధిపతి అయిన దేవుడు. మీకు ఆ విషయం తెలియలేదా అని వారు ప్రచురం చేసినప్పుడు వాళ్ళలో ఒక అమ్మ ఇంటిలోకి తీసుకెళ్ళింది. యేసయ్య మా ఇంటిలోకి రావాలి. అప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు తర్వాత వచ్చారు. మొట్టమొదట ఈ యొక్క హిస్టరీ ప్రకారము, వాక్య లేఖనాల ప్రకారము ఫస్ట్ గుడ్ న్యూస్ ఎవరు ప్రకటించారు అని అంటే, చదువు లేని గొర్రెల కాపరులు. దే హావ్ ప్రీచ్డ్ ద గాస్పెల్, దే హావ్ ప్రీచ్డ్ ద గుడ్ న్యూస్, దే హావ్ షేర్డ్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్. వాళ్ళందరికీ అక్కడ సువర్తమానాన్ని, ఈ బెత్లెహేములో జన్మించింది మామూలుగా పసి బాలుడు కాదు. He's a king of kings. He's a creator of this world. He's a son of God. He's a God. ఆయన దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒక అమ్మ ఏం చేసిందంటే, మా ఇంటిలో ఉండాలి యేసయ్యని ఇంటిలోకి తీసుకెళ్ళింది. తూర్పు దేశపు జ్ఞానులు ఇంటిలోకి వచ్చారు. చదవండి 2వ అధ్యాయము మత్తయి సువార్త 8-9 వాక్యాల్లో అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి.
8, 9, 10 మాటల్లో చదువుకుందాం. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. సత్రములో కాదు, ఇంటిలో. గొర్రెల కాపర్లు దర్శించక ముందు, గొర్రెల కాపర్ల గుడ్ న్యూస్ ఆ విలేజర్స్కి, ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలకు చెప్పక ముందు, చల్లగాలిలో సాటు లేక వణుకుతూ ఉన్నటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కంపు కొట్టేటువంటి పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను గొర్రెల కాపర్లు ప్రకటించినప్పుడు ఇంటిలోకి వెళ్ళిపోయాడు యేసయ్య. మా ఇంటిలో ఉండాలి ఇల్లు అని అంటే నీ హృదయం. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ జీవిత స్థితిగతులన్నీ మార్చివేయబడతాయి. నీ లైఫ్ స్టైల్ మారుతుంది, నీ జీవన విధానం మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది. నీవు వెళ్ళే మార్గం అది జీవ మార్గం. జీవ మార్గం, ఇట్స్ ఏ లైఫ్ వే. అది జీవ మార్గం టు హెవెన్, పరలోక రాజ్యానికి మార్గం. ప్రియులారా, ఈ చిన్న గొర్రెల కాపరుల బాధ్యత మర్చిపోకుండా పనిచేశారు. మాకు జ్ఞానం లేదులే, మాకు చదువు లేదులే, మేము చెప్పలేములే అని అనుకోలేదు. వారు చక్కటి బాధ్యతాయుక్తమైన చిన్న పని చేశారు. ప్రపంచంలో గొర్రెల కాపరులు ఈ రోజుకి చరిత్రలో ఆ గొర్రెల కాపరులు నిలిచిపోయేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆఖరిది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ఉండాలి. దేవుని పరిచర్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నువ్వెక్కడున్నా, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటో నువ్వు ఆలోచించి ముందుకెళ్ళాలి. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నీకే వందనాలు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. వాక్యం చెప్పే అనుభవంలో మేము ఉండకూడదు, పాటించే అనుభవం మాకు దయచేయండి. నీతి న్యాయంగా, రోషంగా, పౌరుషంగా మా దేశం కొరకు, మా ప్రజల కొరకు మేము నిలబడి నీ రాజ్య సువార్త వ్యాప్తిలో ఒక చిన్న సైనికుడిగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. నీవే దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్య శక్తి బలమునిచ్చి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి